కార్తీక మాసం వల్లనే సత్యనారాయణ వ్రతాలు, కేదారేశ్వర వ్రతము, లక్ష్మీ దామోదర వ్రతము, ఈ యొక్క విశేషంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత కాబట్టి సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. సత్యనారాయణ వ్రతానికి మన బంధువులు అందరినీ కేకేస్తాం. బయట వాళ్ళు అందరూ వస్తారు. 5 ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి, బ్రాహ్మడికి ఇంత వస్త్రదానం, ఫలదానం, దక్షిణదానం. బ్రాహ్మడు అని అంటే బ్రహ్మతో సమానం కాబట్టి బ్రాహ్మడికి ఆ యొక్క తాంబూలం ఇవ్వండి. వచ్చిన వారికి ఈ కార్తీక మాసం, మార్గశిర మాసంలో కూడా అల్లం, వెల్లుల్లి, బంగాళాదుంప ఇది అసలు నిషిద్ధం. అలాంటివన్నీ మానుకోండి. ఒకవేళ ఎవరైనా మాకు కుదరదు మేము చేసుకుంటామని అంటే బయట తినమనండి. ఇంట్లో మట్టికి శుద్ధిగా, బుద్ధిగా స్వామికి మంచిగా చూసుకోండి. ఈ యొక్క సత్యనారాయణ వ్రతంలో 5 కథల్లో విశేషాల్లో కూడా మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసే వారిని కనుక్కోండి. విశేషాలు చెబుతూనే మీకు కథని వినిపిస్తారు. కార్తీక సోమవారం కేదారి వ్రతం. కేదారి వ్రతంలో కూడా చాలా విశేషత ఉంది. మనకి 7 జన్మల నుంచి 7 సంవత్సరాల నుంచి మనం చేసుకున్న ఈ యొక్క పాపమంతా కూడా ఈ యొక్క ఉసిరి దీపం, కేదారి వ్రతం, సత్యనారాయణ వ్రతంతోనే క్లియర్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా రేపు వచ్చే 15 రోజుల లోపల ఈ యొక్క సత్యనారాయణ వ్రతం చేయించుకునే వాళ్ళు మొక్కుబడి ఉంటే కార్తీక మాసంలో చేయించుకోండి. మనకి శుక్రవారం రావటం అనేది చాలా మనకి విశిష్టత. కానీ బాగుంటుంది. శుక్రవారం అందరికీ కలిసి వస్తుంది. మాంగళ్య పూజ ఆడవాళ్ళకందరికీ బాగుంటుంది. భర్తలకు మంచిగా సుఖంగా ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశం ఉంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోండి. స్వస్తి.